ఎవరి ద్వారా వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల వచ్చింది. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది కియాకి. వాళ్ళు వెళ్ళిపోతానంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పి చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడొచ్చారు మళ్ళీ. అలాంటిది ఇక్కడ ఇప్పుడు సమస్యల్లా ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ మ్యాన్ పవర్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకండి ఎవడైనా చూస్ చేసుకుంటుంది? హైదరాబాద్ అనేది ఒక డ్రగ్ సిటీ అనాలన్నమాట. అంటే డ్రగ్స్ అమ్ముతున్నారని కాదు, అక్కడికి వెళ్తే మనకి రాబుద్దేదు. హైదరాబాద్లో ఉండేవాడికి వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనిపించదు. మళ్ళీ బెదవాడికి వద్దాం, మళ్ళీ గుంటూరులో బతుకుదాంలే అనిపించదు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే ఎందుకు ఉంచారు? వాళ్ళకి అది మత్తు అంతే. అట్లాంటిది ఎందుకుంది? అంత విశాలమైన నగరం కాబట్టి. మామూలు పేదవాడి దగ్గర నుంచి అంటే 50 రూపాయల చేతిలో ఉన్నోడు బతకగలడు, 50 లక్షలు ఉన్నోడు బతకగలడు అక్కడ. అలాంటి వాతావరణం ఇక్కడ ఉందా మనకి? అది ప్రొవైడ్ చేయాలంటే, ఒక అద్భుత నగరం తయారు కావాలంటే ఫస్ట్ మనం మెదళ్లలో ఉన్నటువంటి చీటింగ్ లేదా మెదళ్లలో ఉన్నటువంటి అహంని పక్కనకి తీయాలి. బెజవాడ గుంటూరుని కలపకుండా ఉట్టి 29 గ్రామాలతోనే ఇప్పటికీ నడుపుతున్నాం మనం. ఈ ఊర్లంతా కలిసిపోతున్నాయి అన్నప్పుడు పరుగుంటుంది. ఇప్పటికి కూడా మనం అమరావతి అంటే 20